ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఫిఫ్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారు? ఎస్, మీరు విన్నది నిజమే. సో ఫిఫ్త్ క్లాస్ అర్హతతో మనకి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చేసింది. సో మనకి శాలరీ కూడా చేరగానే 20,000 పర్ మంత్ అయితే వస్తుంది. సో ఫిఫ్త్ క్లాస్ బేసిస్ మీద ఇటువంటి జాబ్స్ రావడం చాలా రేర్ అండి. సో వచ్చిన ఈ నోటిఫికేషన్ని మాత్రం అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్లో లైక్ చేయకుండా వెళ్ళకండి. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ నుంచి అయితే మనం నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు జూనియర్ ఇంజనీర్ అండ్ మేల్ నర్స్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ అండ్ అలాగే డ్రైవర్, సఫాయి వాలా. సో ఈ విధంగా ఇచ్చేసారు కదా. సో ఇక్కడ నుంచి మనం నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి కంటోన్మెంట్ బోర్డ్ నుంచి అయితే వచ్చేసింది. సో కంటోన్మెంట్ బోర్డ్ అజ్మీర్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అది కూడా మనకి 9th December 2022 రిలీజ్ అయింది. సో మనకి 9th December రిలీజ్ అయింది కాబట్టి సో అప్పటి నుంచి 30 days లోపు మాత్రమే మనం అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి 30 days ఆఫ్టర్ పబ్లికేషన్ డేట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. సో మనకి 9th December రిలీజ్ అయింది కాబట్టి మనం 8th January వరకు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూసుకోండి, మనకైతే జూనియర్ ఇంజనీర్ అండ్ అలాగే మేల్ నర్స్ అండ్ అలాగే లైన్మెన్ అండ్ రిలీవర్ అండ్ సఫాయి వాలా, డ్రైవర్, ప్యూన్. సో ఈ విధంగా ఇచ్చేసారు. చౌకీదార్, శానిటరీ ఇన్స్పెక్టర్. సో ఇక్కడ మనకి చాలా తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జస్ట్ మనకి 10th class, 5th class, 8th class సో వీటి మీదే ఉంటుంది. సో అది కూడా మనం చూసుకోవచ్చు. సఫాయి వాలా వచ్చేసరికి మనకి 4 పోస్టులు అయితే ఉన్నవి. సో అందులో కూడా జనరల్ కేటగిరీకి 1 అండ్ ఎస్సీకి 1 అండ్ ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1. సో దీని క్వాలిఫికేషన్ చూసుకోండి, 5th class పాస్ అయితే చాలు, ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. సో 5th class పాస్ అయి ఉంటే చక్కగా నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి. అండ్ దాంతోపాటు మనకి రిలీవర్ అని చెప్పి కూడా ఇచ్చేసారు. సో దీనికి కూడా మనకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చేసారు. సో దీనికి కూడా 5th class పాస్ అయి ఉంటే చాలండి. అండ్ దాని తర్వాత మనకి లైన్ మ్యాన్ ఉంది. సో అది దానికైతే 10th అండ్ డిప్లొమా, అది వేరే విషయం. అండ్ అలాగే ఇక్కడ చూసుకోండి డ్రైవర్. సో ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో, సో మోటార్ వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటారో, సో వాళ్ళు 8th class పాస్ అయి ఉంటే చాలు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఏమీ అవసరం లేదు. 5th class, మినిమం 5th class అయితే చాలన్నమాట. సో ప్యూన్ ఉంది, ప్యూన్కి కూడా మనకి ఒక పోస్ట్ అయితే ఇచ్చేసారు. సో దీనికి కూడా 5th class అయితే పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే చౌకీదార్ ఇచ్చేసారు. సో ఇది కూడా ఒక పోస్టే ఉంది. సో దీనికి కూడా మనకి 5th class పాస్ అయి ఉంటే చాలు. సో ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ కానీ, సో పెద్ద పెద్ద డిగ్రీలు ఏమీ అవసరం లేదు. 5th class పాస్ అయి ఉంటే చక్కగా గవర్నమెంట్ జాబ్లో అనేది మీరు జాయిన్ అయిపోవచ్చు. 5th class పాస్ అయి ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసారు కదా రిలీవర్, సఫాయి వాలా, డ్రైవర్ అని చెప్పేసి. ఎవరైతే 10th class పాస్ అయి ఉన్నారో సో వాళ్ళు వచ్చేసరికి మనం చూసుకోవచ్చు ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఇచ్చేసారు. సో దీనికైతే 10th class డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ శానిటైజేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో దీనికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 10th class పాస్ అయి ఉండాలి అండ్ దాని తర్వాత డిప్లొమా కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. సో ఎవరికైతే డిప్లొమా లేదో సో వాళ్ళు మిగిలిన వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఏవైతే ఉన్నాయో 5th class బేసిస్ మీద. అండ్ దాని తర్వాత మనకి జూనియర్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇచ్చేసారు. సో దీంట్లో వచ్చేసరికి కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో ఇది వచ్చేసరికి డిగ్రీ అయితే చేసి ఉండాలి, 3 years ఆఫ్ డిప్లొమా. సో డిప్లొమా కానీ ఎవరైతే ఐటీఐ కానీ చేసుంటారో సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు చక్కగా. సో చూసారు కదా, ఎంత తక్కువ పోస్టులు ఉన్నా కూడా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా తక్కువనే ఇచ్చేసారు. సో ఎవరైతే చాలా మంది పెట్టుకోరనమాట సో ఇటువంటి జాబ్స్ కి. సో మీరైతే ఇటువంటి ఛాన్సెస్ అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఇవైతే తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ మనకి క్వాలిఫికేషన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి, ఓకేనా. సో శాలరీ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ. సఫాయి వాళ్ళకైతే 17,700 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి రిలీవర్ కూడా సేమ్ అంతే,
సో ఏవైతే లైన్ మ్యాన్ కమ్ ఫిట్టర్ ఉన్నారో సో వాళ్ళకి 20,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ డ్రైవర్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డ్రైవర్కి సో దానికి కూడా 20,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్యూన్కి వచ్చేసరికి మనకి 17,700 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ జస్ట్ మనకి బేసిక్ పే సాలరీస్, కానీ మనకి ఇంకా గవర్నమెంట్ చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అవన్నీ కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి 30,000 వరకు అయితే శాలరీ వస్తుంది. సో మంచి శాలరీ కూడా. అండ్ ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 21 ఇయర్స్ ఉండాలి. సో 21 నుంచి 35 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అది కూడా 1 డిసెంబర్ 2022 వరకు. సో ఇంకా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 33 ఇయర్స్ వరకు అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీస్ కి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఏదైతే 5th క్లాస్ అర్హతతో ఉన్న జాబ్స్ ఉన్నాయో సో వాటికి ఎగ్జామ్ కూడా చూసుకోవచ్చు. మనకి 5th క్లాస్ బేసిస్ మీదనే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డెలివర్ అని చెప్పి ఇచ్చేసారు కదా. సో సిలబస్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 5th పాస్. అండ్ సఫాయి వాలా సిలబస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5th పాస్. సో అండ్ ప్యూన్ సిలబస్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5th పాస్. సో ఏవైతే 5th క్లాస్ అర్హతతో ఉన్న జాబ్స్ ఉన్నాయో సో వాటికి ఎగ్జామ్ కూడా 5th క్లాస్ బేసిస్ మీదనే ఉంటాయి. సో అవి కూడా మనకి ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన దాన్ని బట్టి మనల్ని జాబ్ లో అనేది ఎంపిక చేసుకుంటారు. సో రిమైనింగ్ ఏవైతే 10th క్లాస్ బేసిస్ మీద ఉన్నాయో సో వాటికైతే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ స్కిల్ టెస్ట్. సో వీటి మీద అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మీరైతే నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు. సో సిలబస్ కూడా వీళ్ళు ఇచ్చేసారు కాబట్టి సో వేటి మీద ఎగ్జామ్ ఉంటుందని చెప్పి సో మీరైతే ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ చౌకీదార్ అని చెప్పి ఇచ్చేసారు. సో దీనికి కూడా 5th క్లాస్ బేసిస్ మీదనే ఎగ్జామ్ ఉంటుంది మనకి. సో ఈ నోటిఫికేషన్స్కి అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. సో 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది, నాన్ రిఫండబుల్ అని చెప్పేసి. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, సో ఎవరైతే విడో కానీ డివోర్స్డ్ కానీ సో అలాంటి ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళందరూ అయితే ఎటువంటి ఫీజు కూడా పే చేయని అవసరం లేదు. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ సో అండ్ నార్మల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో విడోస్ కాకుండా సో వాళ్ళందరూ కూడా 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనం డీడీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ అజ్మీర్ అని చెప్పేసి సో ఈ నేమ్ మీద మనం డీడీ ఓపెన్ చేసి అది పోస్ట్ ద్వారా మనం అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా వీళ్ళైతే అడ్రస్ ఇచ్చేసారు. సో ఆ పర్టికులర్ అడ్రస్కి అయితే మనం అప్లై చేసుకోవాలి. సో మనం నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు సో మనం కొన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి మన యొక్క మార్క్ షీట్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్. సో 5th క్లాస్కి అయితే మన యొక్క టీసీ ఉంటుంది కదా సో అది. అండ్ 10th క్లాస్కి అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా సో అవి. సో అది కూడా అటాచ్ చేసి సో మనమైతే టూ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ డ్యూలీ ఫిక్స్డ్ విత్ 30 పోస్టల్ స్టాంప్. అండ్ దాని తర్వాత మనం అయితే 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్, విడో డివోర్స్డ్ ఉన్నారనుకోండి సో వాళ్ళ యొక్క ప్రూఫ్ అనేది ఉండాలి. దాని తర్వాత మనకి ఏవైనా డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో ఈ విధంగా కొన్ని ఇచ్చేసారు కదా సో అవన్నీ కూడా మనం అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ యొక్క డేట్స్ అయితే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చేసారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పోస్ట్ వచ్చేసరికి మనం ఏ అడ్రస్కి పంపించాలంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పాల్టాన్ బజార్, అజ్మీర్, రాజస్థాన్ 305001. సో ఈ పర్టికులర్ అడ్రస్కి అయితే మనం పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ ద్వారా కాదండి, సో మనం నార్మల్ పోస్ట్ ద్వారానే ఇక్కడ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో అది కూడా మనం 8th జనవరి లోపు అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా పోస్ట్ ద్వారా కాబట్టి. సో ఈ నోటిఫికేషన్ లో అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వలేదు, కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ అప్లికేషన్ ఫామ్ విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేసారు. సో మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో మనం 5th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ పొందాలంటే మాత్రం ఈ నోటిఫికేషన్ని అస్సలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. సో అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనమైతే ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా. సో మనం వేరే పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం సో దానికి కూడా మనం 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు పే చేసి దానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.
సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.